ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకి, అదేవిధంగా శాసనసభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లకి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ, బ్రిటిష్ పాలనకు ఎదురు నిల్చున్న నేల, జాతీయ పతాకం రూపొందించబడ్డ ప్రాంతం మన విజయవాడ. అలాంటి విజయవాడలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అంటే ఈరోజు మనం కేవలం జెండాని ఎగరేయడం లేదు, మన దేశపు ఆత్మ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ జెండాని రూపొందించిన మహానుభావుడు, ఆంధ్ర రాష్ట్ర గర్వభూషణుడు శ్రీ పెంగళ వెంకయ్య గారు కేవలం పతాకాన్ని రూపొందించలేదు, ఆయన ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం రెపరెపలాడేలా ఒక జాతీయ చిహ్నానికే ప్రాణం పోశారు. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదండి, ఇది మన దేశ చరిత్ర, ఇది మన వీరుల త్యాగం, ఇది మన అందరి భవిష్యత్తు. అలాంటి మన జెండా ఆకాశంలో ఎగురుతుంటే 1857 నుంచి 1947 వరకు రక్తం చిందించిన కోట్లాది మంది వీరులు, వారి స్వప్నాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి అన్నది అర్థం. ఈరోజు ప్రపంచం భారతదేశాన్ని కొత్త చూపుతో చూస్తుంది. ఈ గౌరవాన్ని మన దేశానికి అందించిన వారు మన ప్రధానమంత్రి శ్రీ దామోదర్ నరేంద్ర దాస్ మోదీ గారు. ఈరోజు ఆయన ధైర్యం, దూరదృష్టి కృషి వల్ల చంద్రయాన్ 3ని మనం చంద్రుడి పైన నిలబెట్టగలిగిన దేశం. 80 కోట్ల మందికి ఉచిత ధాన్యం అందించిన దేశం మనది. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం మనది. క్రీడల్లోనూ, స్టార్టప్స్ లోను, రక్షణలోను, అంతరిక్షంలోను, ఆఖరికి సముద్ర భూగర్భంలోను, గగనయాన్ నుండి G20 వరకు, మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఇండియా వరకు, సరిహద్దుల్లో భద్రత నుంచి ప్రపంచ వేదికలపైన గౌరవం వరకు, ఆఖరికి మన దేశం, మన దేశ ప్రజల జోలికొస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ 150 కోట్ల భారతీయ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అడుగులో ప్రపంచానికి మన శక్తిని చూపించింది మన భారతదేశం. ఈరోజు ప్రపంచం ఒకటే అంటుంది, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ రైజింగ్, ఇండియా ఈజ్ లీడింగ్. ఇది మోదీ గారి యుగం మనకిచ్చిన నమ్మకం. కానీ దేశం ముందుకు దూసుకెళ్తే రాష్ట్రం వెనకబడిపోతే సరిపోదు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలి. అందుకోసమే మనకి దారి చూపగల, మన భవిష్యత్తుని నిర్మించగల నాయకుడు ఒకరు అవసరం. మన ముందే ఉన్నారు అలాంటి ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. వారే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ద బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్. కలే అనుకున్న సిలికాన్ ఆంధ్రప్రదేశ్ని నిజం చేసిన నాయకుడు, టెక్నాలజీని ప్రజల దరికి చేరవేసిన విజనరీ లీడర్, రైతు నుండి యువత వరకు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం చూపించిన రిఫార్మర్. ఇప్పుడు మరొక్కసారి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ముందుకొచ్చారు. మరోపక్క ఐఎమ్ ఇండియన్, ఐ కేర్ ఫర్ మై మదర్ ల్యాండ్ అంటూ తన రాష్ట్రం కోసం కష్టపడుతున్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురి లీడర్షిప్లో ఖచ్చితంగా మన దేశం ప్రపంచానికి ఎలాగైతే ఒక నిర్వచనంగా నివ్వెరపోయేలా చేసిందో, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి, మన పోలవరం కూడా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. హర్ ఘర్ తిరంగాలో పాల్గొనడం అంటే కేవలం పతాకం ఎగరేయడం కాదు, మనమందరం ఇక్కడ నుంచి ఒక సంకల్పం తీసుకోవడం, మన దేశాన్ని సూపర్ పవర్గా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మనకున్న గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషని ముందు తరాలకి అందించే ఒక గొప్ప సంకల్పం తీసుకోవడం. తద్వారా ఈ సంకల్పం తీసుకోవడం ద్వారా మన దేశ సరిహద్దుల్లో మనందరి కోసం ప్రాణత్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టుకొని మనందరి కోసం కష్టపడుతున్న వీర జవాన్ల కోసం వాళ్ళ కష్టానికి ఫలితం దక్కించిన వారం అవుతామని తెలియజేస్తూ, అందరూ ఒక్కసారి గట్టిగా బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, వందే వందే, జై హింద్. ధన్యవాదాలు మేడం. తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి
భారత్ మాతా కీ వందే వందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు